గుంటూరులో అత్యంత కీలకమైన మూడంతెల రైల్వే బ్రిడ్జి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయి. ఈ నెల 26వ తేదీన రైల్వే బ్రిడ్జిని ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కొత్తపేటలో ఎక్కువగా హాస్పిటల్ ఉన్న నేపథ్యంలో మూడంతెల మీదుగా వెళ్లేవారు ఎక్కువగా ఉంటారు. రైల్వే బ్రిడ్జి నిర్మాణం కారణంగా 2 నెలల నుంచి రాకపోకలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే బ్రిడ్జి పనుల పురోగతిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. గుంటూరు నగరంలో అత్యంత కీలకమైనటువంటి 3 వంతెల మార్గం ఉన్నటువంటి అండర్గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ పనులు అయితే శరవేగంగా సాగుతున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే 90% పనులు కూడా పూర్తయినట్లు కూడా ఇటు రైల్వే అధికారులు చెప్తా ఉన్నారు. ఏదైతే మనం ఇప్పుడు 3 వంతెల బ్రిడ్జి దగ్గర ఉన్నాము, విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇప్పటికే 3 వంతెలకు సంబంధించినటువంటి ఏదైతే రైల్వేకి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారో ఆ అభివృద్ధి పనుల్లో కూడా ఇప్పటికే 90% పనులు పూర్తి చేశారు. ఈ రైల్వే ట్రాక్ ఎక్స్టెండ్ చేయాలన్నటువంటి నేపథ్యంలోనే ఈ 3 వంతెలను రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రాజెక్టును ఫైనల్గా దీన్ని పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ రోడ్లు ఇక్కడ 3 వంతెనల కింద ఉన్నటువంటి బ్రిడ్జి కింద ఉన్నటువంటి వీటిలో ఇక్కడ బ్రిక్స్తో పెద్ద బ్రిక్స్తో ఇక్కడ రైల్వే మార్గాన్ని అండర్ పాస్గా చేసి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా రోడ్డు వేశారు. ఈ రోడ్డు మార్గం నుండే ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రాఫిక్ వెళ్ళే అవకాశం అయితే ఉంది. అయితే 3 వంతెనల నుంచి గత 60 రోజుల నుంచి కూడా ఆ ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా ఇటు ఏదైతే కొత్తపేటకు సంబంధించినటువంటి హాస్పిటల్స్ అయితే ఉన్నాయో ఈ హాస్పిటల్స్ పూర్తిగా కొత్తపేట వైపు ఉండటంతో ఇటు ఏదైతే ప్రజలు ట్రాఫిక్ వాహనదారులు కానీ ఎవరైనా సరే ఈ కొత్తపేట వెళ్ళాలంటే 3 వంతెల అండర్గ్రౌండ్ బ్రిడ్జి కింద నుంచే వెళ్తారు. అయితే ఈ 2 నెలల నుంచి కూడా ఈ బ్రిడ్జి మూసివేయడంతో ప్రజలు తీవ్ర అవస్థలు చెందారని చెప్పుకోవాలి. అయితే ఇటు మున్సిపల్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు రైల్వే అధికారులతో సమీక్షలు నిర్వహించి ఎక్కడా కూడా వాటర్ అనేది నిలబడకుండా కూడా ఇటు పైపులతో వాటర్ పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ అండర్గ్రౌండ్ సంబంధించినటువంటి పనుల్లో ఎక్కడా కూడా ఈ ఫ్యూచర్లో ఇటు రానున్నది వర్షాకాలం కాబట్టి రానున్నటువంటి వర్షాకాలంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు మురుగునీరు కానీ డ్రైనేజ్ నీరు కానీ ఇక్కడ నుంచి కాలువల ద్వారా వెళ్లే విధంగా ఇటు మున్సిపల్ అధికారులు అయితే ప్రణాళికలు సిద్ధం చేశారు. పైప్ లైన్లు ఉన్నటువంటి వాటర్ రావడంతోనే కొంత పనుల్లో జాప్యం జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనపడతా ఉంది. ఏదైతే ఈ వాటర్కి సంబంధించినటువంటి పైపులు లీకేజ్ అవడంతో మరమ్మతులు చేయడానికి కూడా చాలా సమయం తీసుకున్నారు మున్సిపల్ అధికారులు. అయితే పూర్తిగా ఇటు మున్సిపల్ అధికారులు కూడా నిర్లక్ష్యంతో కొంత మేర ఆలస్యమైందని చెప్పుకోవాలి. లేదంటే ఈ పాటికి 3 వంతెల అండర్ పాస్ కూడా ఇప్పటికే ప్రజల్లోకి అందుబాటులోకి వచ్చేది. అయితే ఈ పూర్తిగా ఇటు దీనిపై దృష్టి పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎప్పటికప్పుడు అండర్గ్రౌండ్కి సంబంధించినటువంటి పనులు ఎప్పటికప్పుడు రైల్వే అధికారులతో కావచ్చు ఇటు రాష్ట్ర అధికారులతో కావచ్చు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి ఏదైతే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో దీన్ని పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందుబాటులో తేవాలని కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ పనులు పూర్తిగా ఇటు అధికారులు అయితే నిమగ్నమయ్యారు. ఏదైతే ఈ నెల 26వ తారీఖున ఇటు ప్రజలకి అందుబాటులోకి తేవటానికి కూడా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే పూర్తిగా 90% 100%లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తిగా 90% అయింది. ఇంకా రోడ్లు వేయాలి. రోడ్లు వేసిన తర్వాత సైడ్స్ కాలువలు నిర్మించిన తర్వాత ఈ కాలువలు నిర్మించిన అనంతరం ఇక్కడ రోడ్లు వేసి ఇక్కడ నుంచి మళ్ళీ ట్రాఫిక్ను మళ్లించి పూర్తిగా మళ్ళీ 3 వంతెనలు పునరావృతం చేసేలాగా ఇటు అధికారులు అయితే సన్నద్ధమయ్యారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.